హైదరాబాద్లోని మియాపూర్లో చీరలు దొంగతనాలు చేస్తున్నటువంటి గ్యాంగ్ను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సేల్స్ పర్సన్ తక్కువగా ఉన్న షాపులే టార్గెట్గా దొంగతనాలకు చేస్తున్నారని పోలీసులు తెలియజేశారు. 50 నుండి 100 మంది గ్యాంగ్గా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని సందర్భంగా తెలియజేశారు. చోరీల అనంతరం చీరలను విజయవాడలోని బస్టాండ్ సమీపంలో అమ్మకాలు చేస్తున్నారని సందర్భంగా తెలియజేశారు. నిందితుల వద్ద నుండి 2 లక్షల రూపాయలు విలువ చేసే చీరలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 7గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిన్న ఈ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఉమెన్ టీమ్ గ్యాంగ్ ఇది వాళ్ళు ఏం చేస్తారంటే గత 10-15 సంవత్సరాలుగా వాళ్ళు ఇదే ప్రొఫెషన్లో ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఇట్లా డిఫరెంట్ ప్లేస్లకు వెళ్ళేసి షాపులు ఏవైతే ఉంటాయో అక్కడ ఎవరైతే సేల్స్ పర్సన్స్ తక్కువ ఉంటారో అటువంటివి ఐడెంటిఫై చేసుకొని ఆ షాప్లోకి వెళ్ళి అక్కడ ఉన్న సేల్స్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కానీ యాజమాన్యంలో ఎవరైతే ఉంటారో అక్కడ కౌంటర్లో వాళ్ళని డైవర్ట్ చేస్తారు. వాళ్ళకి వేరే మాటలు చెప్పి అవి తీమని ఇవి తీమని చెప్పేసి వాళ్ళకి డైవర్ట్ చేసి వీళ్ళు అక్కడ ఉన్న శారీస్ని దొంగతనం చేయడం ఉంటుంది. అవి ఎట్లా ఉంటాయి, మామూలుగా ఈ ఇన్సైడ్ ఏవైతే వేసుకుంటారో దానికి సపరేట్గా ప్యాకెట్స్ చేసుకుంటారు. ప్యాకెట్ చేసుకొని వీళ్ళు 5 మంది వెళ్ళి అక్కడ ఉన్న సేల్స్మెన్ కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని మాయమాటలు పెట్టి మభ్యపెట్టి వాళ్ళు ఇవి దొంగతనం చేయడం చేస్తూ ఉన్నారు. వీళ్ళు నెలకి 4-5 దొంగతనాలు చేస్తారు. డిఫరెంట్ ప్లేస్, వీళ్ళు హైదరాబాద్ అని కాదు, మీ ప్లేస్లో కూడా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు విజయవాడ నుంచి ఆపరేట్ చేస్తారు. వీళ్ళు గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 50 నుంచి 100 మంది టీమ్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళంతా డిఫరెంట్ గ్యాంగ్స్. ఒక 5 మంది ఇటు పోతారు, ఒకసారి నెల్లూరు మిగతా టీం హైదరాబాద్ వస్తే మిగతా టీమ్స్ వేరే చోటికి పోవడం ఇట్లా ఆపరేట్ చేస్తుంటారు.